అంతేగాని గ్రామ పంచాయతీ వాళ్ళు పన్ను రసీదులు ఇస్తేనో, వాళ్ళేదో పట్టాలు డాక్యుమెంట్లు ఇస్తేనో, లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఏదో పన్ను రసీదులు ఇచ్చారు, కరెంటు బిల్లులు ఇచ్చారు, లేకపోతే వాటర్ ట్యాక్స్ ఇచ్చారనో, లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఇంకేదో నీకు అఫిడవిట్లు రూపంలో ఇచ్చారనో, ఇవన్నీ టైటిల్ డీడ్స్ కాదు. ఈ యాజమాన్యపు హక్కుని నిర్ధారించలేవు. ఇది కోర్టు వారు చెప్పింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే అలా నిర్ధారించలేకైతే ఇవాళ గ్రామ పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ అవినీతి ఎక్కడ లేదండి. అన్ని చోట్ల అవినీతి ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కానీ, పలుకుబడితో ఉన్నవాళ్ళు కానీ, డబ్బు ఉన్నవాళ్ళు కానీ ఏం చేస్తారు? ఇప్పుడు ఖాళీ భూములు చూస్తారు, వాటిని వాళ్ళ పేరు మీద రసీదులు సంపాదిస్తారు, వాటర్ ట్యాక్స్ కడతారు, కరెంట్ బిల్లులు కడతారు, అన్ని క్రియేట్ చేస్తారు. అన్ని క్రియేట్ చేయగలరు. ఇవాళ అట్లాంటి ఉద్దండులు మనకున్నారు. క్రియేట్ చేసి ఏం చేస్తారు? ఇప్పుడు భూములు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కూడా. ఈ విధంగా ఇది ఇల్లీగల్, ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే కొన్ని ఖాళీ భూములు ఉంటాయి సార్, యజమానులు ఏం చేస్తారు, వేరే ఊర్లో ఉంటారండి కొన్ని సంవత్సరాలు బట్టి. కానీ ఈ ఖాళీ భూమి మీద ఆ గ్రామంలో ఎవరికన్నో పడద్ది, ఆ పట్టణంలో ఎవరికన్నో పడద్ది. వాడు ఏం చేస్తాడు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనో మున్సిపాలిటీలోనో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సంపాదించేసి వాడు హౌస్ ట్యాక్స్ లేకపోతే కరెంట్ ట్యాక్స్ ఏదో క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి ఇది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి అంటాడు. అది రిజిస్ట్రేషన్ అవుద్ది. అలాగని యాజమాన్య హక్కు వచ్చిందా? రాలేదు. అంటే ప్రాపర్ టైటిల్ లేదు అక్కడ. అవన్నీ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అయ్యి అధికారులతో కుమ్మకి క్రియేట్ చేసిన ఇవన్నీ. నేను ఆ రోజే చెప్పాను, ఇవి నిలబడవు, ప్రభుత్వ జీవోలు నిలబడవు. కోర్టు ముందుకు వచ్చేసరికి ప్రభుత్వం, మీకు ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి, ప్రజలకు కూడా తెలియాలి. ప్రభుత్వ జీవో ఇచ్చింది పవర్ఫుల్లా, కోర్టు ఆర్డర్ పవర్ఫుల్లా అంటే కోర్టు ఆర్డరే పవర్ఫుల్. ఎందుకంటే జీవోల్ని కొట్టేసే అధికారం కోర్టుకు ఉంటుంది. ప్రభుత్వం ఎన్ని జీవోలన్నా చేయొచ్చు. అవి లీగల్ గా లేకపోతే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కోర్టుకు పోతే ఆ జీవోలు కొట్టేస్తుంది కోర్టు, పర్ఫెక్ట్ గా ఆధారాలు చూపించగలిగితే. సో నేనేమంటానంటే ఇప్పుడు ప్రభుత్వం చేసేది కూడా అదే. హైకోర్టు ఇదే ఇచ్చింది అనమాట. గ్రామ పంచాయతీ మీరెవరో యాజమాన్య హక్కుల్ని నిర్ధారించడానికి, రెవెన్యూ వాళ్ళు మీరెవరో యాజమాన్య హక్కులు నిర్ధారించడానికి, మీరిచ్చే పన్ను రసీదుల వల్ల, హౌస్ ట్యాక్స్, కరెంట్ బిల్లు లేదా వాటర్ ట్యాక్స్ వల్ల యాజమాన్య హక్కు ఎలా వస్తుంది? రాదు కదా. దానికి ప్రాపర్ డాక్యుమెంట్ ఉండాలి, లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, పక్కా పట్టా ఉండాలి, పర్మనెంట్ పట్టా ఉండాలి. ఇవన్నీ పక్కాగా లేకపోతే ఏమవుతుందంటే బెజవాడ బస్ స్టాండ్ నాదే అంటే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తుంది రిజిస్టర్ ఆఫీస్.